నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. రంగారెడ్డి జిల్లా చేబెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పదుల కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. కన్న తల్లులకు తీరని గర్భగోస మిగిల్చింది. ఎందుకంటే అక్కడ మృత్యుయోడిలోకి చేరుకుంది ఒకరో ఇద్దరో కాదు, 20 మందికి పైగా కుటుంబాలు, 20కి పైగా బతుకులు. తమ తమ స్వగ్రామాల నుంచి ఎన్నో ఆశలతో, మరెన్నో తీపి జ్ఞాపకాలతో కన్నవారి కలలను సాకారం చేసేందుకు హైదరాబాద్కు బయలుదేరారు. కానీ వారికేం తెలుసు, టిప్పర్ లారీ డ్రైవర్ కాలయముడి రూపంలో తమ ప్రాణాలను బలి తీసుకుంటాడని. వారికేం తెలుసు, ఉదయం కాగానే వారి బతుకులు తెల్లారిపోతాయని. సూర్యుడు ఉదయించకుండానే వారి బతుకులు అస్తమిస్తాయని. మృత్యుతో పోరాడి పక్కకు జరుగుదామనుకునే లోపే జరిగే ఘోరం కాస్త జరిగిపోయింది. ప్రయాణికుల బతుకులు బస్సులోనే అంతమైపోయాయి. ఇందులో మరణించిన వారిది ఒక్కొక్కరిది ఒక్కో గాథ. ఒకరు కూలి పనుల కోసం వెళ్తుంటే మరొకరు వారి కుటుంబం కోసం ఊరును వదిలి, మరికొందరు ఉన్నత చదువుల కోసం. ఓ వివాహిత తన బిడ్డ భవిష్యత్పై ఎన్ని కలలు కన్నదో, ఏమైనా పర్వాలేదు, తన బిడ్డకి మాత్రం ఏం కాకూడదని తన పొత్తి కడుపులో దాచుకున్న దయనీయ పరిస్థితులను ప్రతి ఒక్కరి హృదయాలను కలిచింది. ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించాయంటే ఈ ప్రమాదం ఎంతటి దుఃఖాన్ని మిగిల్చాయో తెలుస్తోంది. అది సోమవారం, పూర్తిగా తెల్లారలేదు. ఇంతలోపే అనుకోని విషాదం. భారీ టిప్పర్ కంకరలోడ్తో ఆర్టీసీ బస్సును వేగంగా ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు కన్నీరు మున్నీరవుతూ తెలిపారు. బస్సు డ్రైవర్ హారన్ మోగిస్తూ, హెడ్లైట్లను వెలిగిస్తూ హెచ్చరిస్తున్నప్పటికీ రాంగ్ రూట్లో వచ్చి టిప్పర్ లారీ బస్సును ఢీకొట్టింది. టిప్పర్ను తప్పించడానికి డ్రైవర్ కుడివైపు బస్సును తిప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. టిప్పర్ ఢీకొట్టిన వేగానికి బస్సు కుడివైపు భాగం మొత్తం కట్ అయిపోయింది. బస్సు ముందు భాగం, డ్రైవర్ క్యాబిన్ నుజ్జునుజ్జైపోయింది. డ్రైవర్ ప్రయాణికులను వెలికి తీయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందంటే టిప్పర్ ఎంత స్పీడ్లో ఉందో తలుచుకుంటేనే ఒంట్లో వణుకు పుడుతోంది. అయితే ఈ ఘటనలో ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన 3 అక్కా చెల్లెళ్లు మృత్యువాత పడటం రంగారెడ్డి జిల్లాలోనే తీరని విషాదాన్ని మిగిల్చింది. అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. మృతులు ఒకే కుటుంబానికి చెందిన తనుష, సాయిప్రియ, నందిని అక్కా చెల్లెలు కావడంతో వారి కుటుంబం షాక్లో ఉండిపోయింది. కన్న బిడ్డలపై ఎన్నో ఆశలు పెంచుకున్న ఆ తల్లిదండ్రులకు విధి కంటతడి పెట్టించింది. వారి స్వస్థలం తాండూరు. తనుష ఎంబీఏ, సాయిప్రియ డిగ్రీ 3rd ఇయర్, నందిని డిగ్రీ 1st ఇయర్ హైదరాబాద్లోని కోటి ఉమెన్స్ కాలేజీలో చదువుతున్నారు. బంధువుల ఇంట్లో జరిగిన పెళ్లికి తాండూరుకు వచ్చారు. కాలేజీకి వెళ్లాల్సి ఉన్నందున సోమవారం తెల్లవారుజామున తాండూరులో హైదరాబాద్ వెళ్లే బస్సు ఎక్కారు. అదే వారి ఆఖరి చూపు. ఈ ఘటనలో 3 అక్కా చెల్లెళ్లు సంఘటన స్థలంలోనే కన్నుమూశారు. దీంతో అటు కుటుంబంలో, ఇటు ఇంటికి వెళ్లి వస్తామని కాలేజీ స్నేహితులకు చెప్పి తిరుగు ప్రయాణంలో కానరాని లోకాలకు వెళ్లటంతో కన్నీరు మున్నూరుగా వెలిపిస్తున్నారు వారి స్నేహితులు. పెళ్లిలో ఆడుతూ పాడుతూ సందడి చేసిన వాళ్లు కళ్ల ముందే విగత జీవులుగా నిలవడంతో వారి బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. దీంతో తాండూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంతో అల్లారు ముద్దుగా కలిసి ఉండేవాళ్లని ఇలా మృత్యు 3 తీసుకువెళ్తుందని ఊహించలేదు పాపం. ఇలాంటి రోడ్డు ప్రమాదాలు మీర్జాగూడ వద్ద తరచూ సంభవిస్తుంటాయని, దీన్ని బ్లాక్ స్పాట్గా గుర్తించాలని, మలుపు కావడం, ఎదురుగా వస్తున్న వాహనం కనిపించకుండా చెట్లు అడ్డుగా ఉండటం, రోడ్డు విస్తరణ జరక్కపోవడం వంటి కారణాలే ఇలాంటి సంఘటనలకి మెయిన్ రీజన్ అని స్థానికులు చెబుతున్నారు.